కేంద్ర పెద్దలతో భేటీ, ఎన్డీఏ సమావేశానికి హాజరు, వాజ్పేయికి నివాళి. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తీరిక సమయం లేకుండానే గడిచిపోయింది. మొదట మాజీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వాజ్పేయికి నివాళులర్పించి ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు సీఎం. ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు ముగిసిన తర్వాత వరుసగా ప్రధాని, కేంద్ర మంత్రులతో ఆయన మీటింగ్కు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంట సమయం భేటీ అయ్యారు. ప్రధానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను అందించి దాని సాకారానికి కేంద్రం తరపున అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు ఆయన. ఇక వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ ఆవిష్కరణ ఉండబోతోంది. దీని గురించి కూడా చర్చించారు. పోలవరం, అమరావతిపై చర్చ జరిగింది. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను డైవర్ట్ చేయడం వలన వాటి అమలు నిలిచిపోయిందని సీఎం ఆరోపించారు. దీని వలన రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. ఆ 94 పథకాల్లో 74 పథకాలను మళ్లీ ప్రారంభించామని చెప్పారు ఆయన. ఆ పథకాలకు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నిధులు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిథల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. దీనికి ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఆర్సిలార్ మిథల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు అన్ని శాఖల నుంచి రావాల్సిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని అన్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 45 నిమిషాలుగా ఆయన చర్చించారు. అయితే వచ్చే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలని నిర్మలా సీతారామన్ను కోరారు ఆయన. ఎన్డీఏ నేతల భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖ ఉక్కు గురించి చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్లారు. ఆయనతో గంట పాటు మాట్లాడారు. వీరిద్దరి మధ్య విశాఖ రైల్వే జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వాల్తేరు రైల్వే డివిజన్తో కూడిన జోన్ శంకుస్థాపన జరగాలని చంద్రబాబు కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణ పనులను వేగం చేయాలని కూడా కోరారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చంద్రబాబుకు సానుకూలంగా స్పందించారు.